ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఇటీవల బదిలీలో అనిల్ కుమార్ సింఘాల్ను టీటీడీఓగా బదిలీ చేసింది ప్రభుత్వం. దీంతో ఆయన అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకొని ఆలయ సాంప్రదాయం ప్రకారం వరాహస్వామిని దర్శించుకున్నారు. ఆపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు అనిల్ కుమార్ సింఘాల్. ఆపై రంగనాయక మండపంలో టీటీడీఓగా బాధ్యతలు చేపట్టారు. రెండోసారి ఈవోగా వచ్చిన తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు అనిల్ కుమార్ సింఘాల్. యోగా బాధ్యత స్వీకరించడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే స్వామివారి సేవ చేయడం, స్వామివారి భక్తులు సేవ చేయడం, ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 దాదాపు మూడు సంవత్సరాలు వాయిదా పాటు అవకాశం స్వామివారు కల్పించారు. మరి 5 సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీగా రావడం, మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ గవర్నమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యునిగా కూడా పనిచేయడం జరిగింది. ఎంతోమంది టీటీడీ అధికారులు, అదేవిధంగా ఎంతోమంది భక్తులు గత కొంతకాలం నుంచి స్వామివారు మీకు టీటీడీగా మళ్ళీ అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది కోరుకోవడం జరిగింది. వీళ్ళందరి ఆశీస్సుల వల్ల సాధ్యమైందనేది నేను భావిస్తూ ఉన్నాను.